హలో హలో ఏంది? ఆ. ఆ? రీమా, నాకు ఒక కళ వచ్చిందిరా. నాకు ప్రతిరోజు వస్తారా? అందులో ఏముంది? ఉంది మావా. నాకు ఉందిరా. ఎవడోరా రోడ్డు మీద రాయిని కొట్టుకుంటూ వెళ్తున్నాడు? ఏ వాడికి లేదా అయింది? రాయిది కొడుతున్నాడు. కల్లో అదేరా ట్విస్ట్. ఆ రాయి ఒకసారిగా పావుగా మారింది. రేకిలు రే రే రేకిలు రే వాడు చూడు. నవ్వురా, సాయంత్రం టీ ఇప్పిస్తా. లేదు, నార్మల్ టీయే. అసలు ఏం జరిగిందిరా? రే, వాడికి కళ వచ్చిందంట. కళలో బాగా మారిందంట. బాబు ఏమో వాడే చెప్పాడు. ఊరి బాబు, సరే ఉండు, మళ్ళీ 7 సార్లు నచ్చ చెప్పి వస్తా, ఓకేనా? నా పని బాగుంది, నేను పడుకుంటా. రాయి పొంగ మాట ఏందో అసలుకి. రాయి పొంగ మాడైందిరా.
ఏమోరా, నాకేం తెలుసు, డ్రీమ్లో వచ్చిందే చెప్పా. ఇంతకు ఎవడరా వాడు? అదే నీ కల్లో వచ్చినోడు. ఏమోరా, వాడిని నా కల్లో చూడటం ఫస్ట్ టైం. తర్వాత ఏమైంది? ఇంకేముంది, సడన్ గా నిద్ర లేచా. సర్లే, కళ్ళ రావడం కామనే రా, అదొక కల్లా మర్చిపో. కల్లా మర్చిపోవడం ఏందిరా, అది కలేరా. ఆ కళ్ళనే మర్చిపోయి ప్రశాంతంగా ఉండరా. అది కాదురా, అసలు వాడెవడో నా కల్లోకి ఎందుకు వస్తున్నాడు? ఒరే, అంతకు ఆలోచించేది కెరీర్ మీద ఫోకస్ చేయరా. అరే, కళ గురించి చెప్తుంటే కెరీర్ ఫోకస్ అంటావేంట్రా? రే, నీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఈ నైట్ ప్రశాంతంగా పడుకొని చూడు. అలాంటి కళ్ళు ఏమైనా వస్తే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వు ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకోమాకరా. ఒరే, అంతెందుకురా, 1 వీక్ బ్యాకే అఖిల్ గారిని కత్తి తీసుకొని పొడిచినట్టు ఒక అందమైన పిడకలు వచ్చింది. వాడికి తెలుసా ఈ విషయం? ఆ కళ గురించి నీకు చెప్పడమేరా, ఎవడు తెలీదు. అట్లాంటి కామన్ రా. అది కాదురా, అసలు ఆ పాము కల్లో రావడం మంచిదే అంటావా? రే, మంచిదేరా. మొన్నటికి మొన్న మన అఖిల్ భాష గారి కల్లో పాము వచ్చిందంట. ఏమైందిరా అంటే, ఆ కల్లో వాడికి క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుని కాలేజీ గోడ దూకపోయే టైంకి పాము కనిపించిందంట. ఏం చేయాలి అర్థం కాక దూకిన గోడ ఎక్కి మళ్ళీ కాలేజీలో పోయాడు. సాయంత్రం తెలిసింది ఏంటంటే, వేరే వాడు దూకపోతుంటే సరస్సారు. మన సరస్సారు చూసేవాడిని పట్టుకొని పనిష్మెంట్ ఇచ్చి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాడు భాగవతం మొత్తం బయట పెట్టి డీటెయిన్ చేశారంట. అదంతా కలే కదరా, నిజమన్నట్టు చెప్పావు. సేమ్ క్వశ్చన్ అడిగారా. వాడేమన్నాడంటే, కార్తీక్ గడ్ అఖిల్ భాష గడు కలిసి సరస్సర క్లాసే బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకున్నారంట. వాడేమంటున్నాడు, నాకు కల్లో ఏం జరిగిందో మొదలుగానే ఒక అవకాశం లాగా వచ్చిందిరా. నేను ఆ కార్తీక్ గడికి చివరి దాకా వస్తా అని చెప్పి హ్యాండ్ ఇస్తాను. నా కల్లో పవర్ మంచిదేందిరా అని చెప్పి సరదాగా నవ్వుకున్నాం అందరం కలిసి. అంటే ఇప్పుడు కల్లోకి పావు రావడం మంచిదే అంటావు? అంతేరా, నువ్వు కూడా నీ కాకుండా సరదాగా చెప్పాల్సింది పోయి నువ్వు టెన్షన్ పడతా ఓవర్ చేయడం తప్ప ఏమీ లేదురా. అన్న అక్కడదాకా లిఫ్ట్ ఇవ్వ. ఏమైంది అన్న అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వన్నా, చాలా మందిని కలవాలి, చాలా దూరం వెళ్ళాలి, కొద్దిగా లిఫ్ట్ ఇవ్వన్నా. చాలా దూరం అండి. ఎంత దూరం? చాలా అంటే చాలా దూరం వెళ్ళాలన్నా. మీరు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా దించండి అన్న. ఏ దిగు. ఏ అన్నా అన్న అక్కడ దాకా దించండి అన్న. ఎందుకు నువ్వు టైం నీ బండి అన్నట్టు? అన్న ఈ టైంలో మీరే అలా అంటే ఎలా అన్న? దిగు. అసలు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నానన్నా. ఒక్కడవే ఉన్నావని తీసుకెళ్తున్నా అంతే. ఏమనుకోకుండా అక్కడ దాకా లిఫ్ట్ ఉండన్నా.
రే మావా, మళ్ళీ ఇంకో కళ వచ్చిందిరా. ఈరోజు ఏం స్టోరీ చెబుతాడు వీడు? ఏముందిరా నేను చెప్పినట్టే, ఆ పాము గుర్రంలా మారిందనో లేదా ఏ గద్ద వచ్చి పాము ఎత్తపోయినట్టు చెప్తాడు. కానీ కళ్ళు వచ్చిన ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. ఎక్స్పెక్ట్ చేసిందే. నిన్నొచ్చిన కలే కంటిన్యూ అయిందిరా. ఇది అసలు expect చేయలేదురా. నిన్నొచ్చిన కళ కంటిన్యూ అవడం ఏందిరా? ఒరే ఎవరికైనా జరిగే దాని గురించో జరగబోయే దాని గురించో కళ వస్తుంది, వీడికి ఏదో తెలియని కళ ఒకటి వచ్చింది. సరే మళ్ళీ ఆ కళ కంటిన్యూ అవడం ఏందిరా? అసలు ఏమని వచ్చిందిరా కళ? కళలో నేను బైక్ మీద వెళ్తున్నా, వాడెవడో లిఫ్ట్ అడిగాడు. అసలు ఈ టైంలో లిఫ్ట్ ఎప్పుడు అడిగాడని చెప్పి బైక్ ఆపి చూస్తే నిన్న కళ్ళ వచ్చినోడే లిఫ్ట్ అడిగాడు. సర్లేమని ఎక్కమన్నా. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక్కసారిగా కత్తితో నా పీక్ కోసాడు. ఇద్దరం కింద పడ్డాం. నేను కింద పడి కొట్టుకుంటున్నా. అయినా వాళ్ళు లేసి వచ్చి మళ్ళీ నన్ను పడవడానికి వచ్చాడు. ఇంకా సడన్గా నిద్ర లేచా. అది జరిగింది. ఏరా పిచ్చోళ్ళలో కనపడుతున్నావు ఏంది? రోజుకో కథ చదువుతున్నావు, నువ్వేం మాట్లాడవేందిరా? ఎరా ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా నువ్వు? ఒరే నీ ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నానని ఇంపార్టెంట్ కాదురా. అసలు ఆ కళ కంటిన్యూగా రావడం ఏందో, వాడు నన్ను చంపడం ఏందో, అది కదా ఆలోచించాల్సింది. ఈ నచ్చింది హాస్పిటల్ వేసిపోవాలరా. పిచ్చి బాగా ముదిరిందిరా. రే హాస్పిటల్కి వద్దురా, నాకు తెలిసి మంత్రి కూడా ఉన్నాడు, పడక తీసిపోతా. నాకు తెలిసి కాబట్టి ఒక 2.5 డిస్కౌంట్ ఇస్తాడు. 2.5 డిస్కౌంట్ ఏందిరా? రే కొత్త వాళ్ళు అనుకో 1% రా, నాకు తెలిసి కాబట్టి 2.5 ఇస్తారా వాళ్ళు డిస్కౌంట్. ఈఎంఐ ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు వెళ్తాం కదా కనుక్కుందాం. రే నాకు కాదురా, మీకురా పిచ్చి పట్టింది. అరే సీరియస్గా చెప్తే ఒక్కడు పట్టించుకోడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం రా? అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుందిరా? నాకు వీడి మీదే డౌట్ రా. నేనేం చేశారా? రాత్రి వెబ్ సిరీస్ చూసావు? నేను వెబ్ సిరీస్ చూసి అవి వారం అయిందిరా. ఏయ్ ఇప్పుడు దాని గురించి ఎందుకురా? కొత్త వెబ్ సిరీస్ ఏమైనా వస్తే చూద్దామని. రే వాడు చెప్పేది నువ్వు మాడేది ఏంది? వాడంత సిరీస్ చెప్తుంటే పిచ్చోళ్ళ మాడతావు. నేనే కదరా, నువ్వు పిచ్చోడివే. మనం వాడు చెప్పే కదా రోజు వింటున్నాం కదరా, ఇద్దరం పిచ్చోళ్ళమే. సీరియస్గా డ్రీమ్ గురించి చెప్తుంటే వెబ్ సిరీస్ స్టోరీస్ అంటారా? మీకు కూడా ఏదో ఒక రోజు నాకు వచ్చిన కళ లాంటివి వస్తే అప్పుడు తెలిసిద్దిరా నా బాధ ఏంటో. నువ్వేం టెన్షన్ కూడా మాకురా. ఇప్పుడు అవసరం ఈ నైట్ ఇక్కడే పడుకోరా. కరెక్ట్ రా, ఈ నైట్ ఇక్కడే పడుకో, అందరు కలిసి ఏడే నిద్రపోదాం. చెప్పావురా ఇంట్లో?
కళ్ళు వచ్చిందిరా. నీకు వచ్చిందా? మీకు కూడా వచ్చిందా? అసలు ఏం జరుగుతుందిరా? అసలు నీకు వచ్చి కళ్ళు మాకు రావటం ఏంది? అన్నా కొంచెం సరదాగా లిఫ్ట్ అన్న. రే రే ఆపు బండి ఆపు. ఆ మూల దాకే అన్న. అయితే ఎక్కువ మేము అటే పోతుంది. ఏం లేదు ఆ మలుపు దాకే. నువ్వు పోనీరా. అయినా రోడ్లు ఏమంటే ఈ టైం దాకా ఏం చేస్తున్నావా నువ్వు? Ah!